రైట్ బ్రేకింగ్ చేస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధించిన విచారణలో భాగంగా మాజీ ఎంపీ బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ జోగినపల్లి సంతోష్ కుమార్ కు సిట్ అధికారులు సిఆర్పిసి 160 సెక్షన్ కింద నోటీసులు జారీ చేశారు. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు జూబ్లీహిల్స్ లోని సిట్ కార్యాలయానికి హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. ఇప్పటికే ఈ కేసులో బీఆర్ఎస్ కీలక నేతలు హరీష్ రావు, కేటీఆర్లకు సిట్ నోటీసులు ఇచ్చి విచారణ పూర్తి చేసింది. తాజాగా సంతోష్ కుమార్ కు నోటీసులు ఇవ్వడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధించిన విచారణలో భాగంగా మాజీ ఎంపీ బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ జోగినపల్లి సంతోష్ కుమార్ కు సిట్ అధికారులు సిఆర్పిసి 160 సెక్షన్ కింద నోటీసులు జారీ చేశారు. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ మహేందర్ రెడ్డి ఫోన్ లైన్లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి మహేందర్, మరి ప్రస్తుతం చూసుకుంటే ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు అయితే మరి జూబ్లీహిల్స్ లోని సిట్ కార్యాలయానికి అయితే హాజరు కావాలని కూడా మరి సంతోష్ కుమార్ కు నోటీసులు పంపించినట్టు కూడా తెలుస్తుంది. మరి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో మరొక కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటికే హరీష్ రావును విచారించారు, ఇటు కేటీఆర్ ను విచారించారు. మరి ఇప్పుడు అదే బీఆర్ఎస్ అంటే ముఖ్యంగా కల్వకుంట్ల కుటుంబానికి సన్నిహితులుగా ఉన్నటువంటి వారు, కుటుంబ సభ్యులు, మరి వీరందరినీ కూడా అంటే బంధువులను కూడా అంటే బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ కు చాలా దగ్గరగా ఉన్నటువంటి అంతా కూడా ఒకవైపు కేటీఆర్ కొడుకు కాక హరీష్ రావు అల్లుడు కాక ఇప్పుడు సంతోష్ కూడా కొడుకు వస్తారు. మొత్తానికి వీరిని విచారించడం అనేది రాజకీయంగా పెద్ద చర్చగా మారింది. మరి ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ విచారణలో మరొక కీలక పరిణామం చెప్పుకోవచ్చు. గత కొద్ది రోజులుగా వరుసగా బీఆర్ఎస్ కీలక నేతలను విచారిస్తున్నటువంటి ఈ సిట్ తాజాగా మరొక కీలక నేతనైతే విచారణకు పిలిచింది. మరి ఆ పార్టీ మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ రావుకు నిన్న నోటీసులు జారీ చేశారు. నేడు ఉదయం అంటే నేడు మధ్యాహ్నం 3 గంటలకు జూబ్లీలోని ఏసీపీ కార్యాలయంలో సిట్ అధికారులు ఎదుట విచారణకు హాజరు కావాలని ఆ నోటీసుల్లో సమయం కూడా పేర్కొనడం జరిగింది. సిట్ నోటీసులో సంతోష్ రావు కూడా ధృవీకరించారు. నోటీసుల్లో ప్రకారం అంటే తాను దర్యాప్తు అధికారులు ఎదుట విచారణకు హాజరవుతారని కూడా సంతోష్ కుమార్ అయితే ప్రకటించారు. మరి సిట్ ఎదుట విచారణకు హాజరు కావడానికి ముందు బంజారాలోని బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ పార్టీ అంటే భవన్ లో పార్టీ నాయకులు శ్రేణులతో సంతోష్ రావు సమావేశం కానున్నట్టు కూడా తెలుస్తుంది. మరి కాసేపట్లో ఆయన ఇటు బీఆర్ఎస్ కార్యాలయం కూడా వస్తున్నట్టు కూడా సమాచారం తెలుస్తుంది. మరి అక్కడి నుంచి నేరుగా సిట్ కార్యాలయానికి చేరుకున్నట్లయితే చెప్తారు. మరి ఇది రెండు కాదు, ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటి వరకు విచారించిన వాళ్ళందరినీ ఉదయమే అంటే హాజరు కావాల్సిందిగా సూచన సిట్ అధికారులు. మరి సంతోష్ రావు విషయంలో మాత్రం దానికి భిన్నంగా సాయంత్రం అంటే ఎంక్వైరీకి రమ్మనడం అనేది చాలా ఆసక్తిగా మారింది. మరి ఒకవేళ అంటే 2 కారణాలు ఉండొచ్చు. ఇక్కడ ఒకటి ఉదయమే అరెస్ట్ చేస్తే బీఆర్ఎస్ శ్రేణులు నాయకులంతా కూడా రోడ్ల మీదకి రావడం, ఆ నేతలంతా కూడా జూబ్లీస్ కార్యాలయం రావడం, మరి ఇటు సిట్ విచారణ జరుగుతున్నటువంటి ప్రాంతం అంతా చాలా రద్దీగా ఉన్న ప్రాంతం, మరి ట్రాఫిక్ అంతరాయంతో పాటు చాలా విషయాలు ఉన్నాయి. మరి అలాంటిది ఒక కారణం అనుకుంటే మరి ఇంకేదైనా అంటే సంతోష్ రావుకు ఇంకా కీలకమైన ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ ఉందో అందుకనే సాయంత్రం వరకు విచారిస్తున్నారు. అంటే కనీసం ఒక్కొక్క ఆ నేతకు 7 గంటల పైగా కూడా విచారించే రోజులు. మరి ఇప్పుడు సంతోష్ రావు 3 గంటలకు విచారణ మొదలు పెడితే నైట్ అంటే సాయంత్రం ఏ టైం వరకు కావచ్చు, ఇవన్నీ కూడా ఒక అనుమానంగా మారిన విషయం. మరి ఈ 4 గంటల కేటీఆర్ విచారించడం, మరి అదే సమయంలో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొన్న రాధాకిషన్ రావును కూడా అదే సమయంలో సిట్ కార్యాలయం పిలిచి విచారించారని అంటే బహిర్గతం రావడం. మరి సంతోష్ రావును విచారించే సమయంలో కూడా అలాంటి అంటే రాధాకిషన్ రావు లాంటి వ్యక్తిని మళ్ళీ ఒకసారి కూర్చోబెట్టి ఇద్దరిని కూడా విచారించే అవకాశం ఉందా అనేటువంటి విషయాలు కూడా వినిపిస్తున్నాయి. మరి నోటీసులో అంటే సంతోష్ రావుకి ఇచ్చిన నోటీసులో మాత్రం 160 సిఆర్పిసి కింద నోటీసులు అయితే జారీ చేసింది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ప్రమాదమైనటువంటి క్రైమ్ నంబర్ 243/24 లో ఐపీ సెక్షన్ లో 166, 409, 427, ఈ 201 అట్లా 120B అలాగే 34 ఈ పీడీపీపీ యాక్ట్ లో అంటే సెక్షన్ 3, ఐటీ యాక్ట్ లోని సెక్షన్ 65, 66, 66 లో ఎఫ్ లో కూడా ఈ నమోదైనట్టు కేసులో తమైతే విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులో స్పష్టంగా కూడా పేర్కొన్నారు రచన. మరి ట్యాపింగ్ కేసు దర్యాప్తులో భాగంగా కొంత సమాచారం సేకరించాల్సి ఉందని
అయితే ఫోన్ ట్యాపింగ్ కేసులో సాక్షులుగా పేర్కొంటున్న వారికి ప్రత్యేకించి బీఆర్ఎస్ నాయకులను జారీ చేసినటువంటి నోటీసులో ఐపీ సెక్షన్ 166 160 కింద సిఆర్పిసి కింద నోటీసులు అయితే ఉన్నాయి. మరి సెక్షన్ దర్యాప్తు అధికారికి విచారణ సమయంలో సాక్షులు సంబంధిత అంటే వ్యక్తులు కూడా హాజరు కావాలని కూడా అధించి అధికారులు సూచిస్తారు. మరి సంతోష్ రావు నుంచి అయితే ఫోన్ ట్యాపింగ్ అంటే అరెస్ట్ చేసిన పోలీసు అది ఇప్పటివరకు అయితే వారు విచారించిన సమయంలో సిట్ కీలక సమాచారం సేకరించిందని చెప్తున్నారు. వారి ఫోన్లు ల్యాప్టాప్లను విశ్లేషించిన సమయంలో కీలక ఆధారాలు సేకరించిందని, నిందితులు తమ ఫోన్ లో ఫార్మాట్ చేసి మొత్తం సమాచారం తుడిచిపెట్టిన ఈ ఎఫ్ఎస్ఎల్ పంపించి రీట్రైవ్ చేసి సమాచారం తిరిగి రాబట్టారని, ఒక పెన్ డ్రైవ్ కీలకంగా ఆధారంగా మారిందని కూడా చెప్పడం విన్నాం. మరి ఏ నంబర్ ట్యాప్ చేయాలనే ఆదేశాలు అప్పటి సంతోష్ రావు నుంచి అందేవని కూడా గుర్తించినట్లు తెలిసినట్టుగా కూడా ఒక విషయం అయితే తెలుస్తుంది. మరి అధికారులు సిట్లో మరి ఇవన్నీ విషయాలు కూడా ప్రస్తావించి ఇవన్నీ విషయాలు క్వశ్చన్ అయ్యే అవకాశం ఉందా? మరి నిజంగా సంతోష్ రావు పోలీసు ఫోన్ ట్యాపింగ్ ఎంత మేర పాల్పడ్డాడు? ఒకవేళ సంతోష్ రావుతోనే విచారణ మొత్తం కూడా సిట్టు విచారణ ఆగిపోతున్నా మరి కేసీఆర్ కూడా త్వరలో నోటీసులు అందుకునే విచారణకు వచ్చే అవకాశం ఉందా అనేటువంటి చర్చ కూడా కొనసాగుతుంది. రచన మహేందర్, ప్రస్తుతం చూసుకుంటే వరుసగా బీఆర్ఎస్ నాయకుల పైన అయితే సిట్ నోటీసులు పంపించడం కూడా జరుగుతుంది. మరి గతంలో ఇంతకు ముందు చూసుకుంటే మరి హరీష్ రావు అలాగే కేటీఆర్ కి కూడా విచారణ కూడా జరిగిపోయింది. మరి ప్రస్తుతం సంతోష్ కుమార్ ను విచారించాలి అని కూడా సిట్ నోటీసులు పంపించారు. మరి ప్రత్యేకంగా బీఆర్ఎస్ కి మరి నాయకులకు మాత్రం వరుసగా ఇలా నోటీసు పంపించడం పైన కూడా మరి దీనిపైన బీఆర్ఎస్ నాయకులు ఏమంటున్నారు? టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారినప్పటికీ అది ఒక కుటుంబ పరిధిలోనే ఉన్నటువంటి పార్టీగా మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరికి తెలిసిన విషయం. ఎందుకంటే దానికి అధినేతగా కేసీఆర్ ఉన్నారు, వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ ఉన్నారు, కీలక మంత్రి పదవులు కూడా హరీష్ రావుతో పాటు అలాగే ఎంపీగా కూడా అంటే ఇది జూనబల్ సంతోష్ కుమార్ కూడా ఒక ఎంపీ రాష్ట్ర సభ్యులుగా కూడా ఎన్నికలు నేర్పుతుంది. అంటే కవిత కూడా అంటే వివాదాల నుంచి బయటకు వచ్చినప్పటికీ కవిత కూడా కుటుంబ నేపథ్యంలో ఉన్నటువంటి వారు, ఒక కుటుంబ పార్టీగా ఇప్పటికీ ఆ పార్టీకి ఒక పేరు కూడా వచ్చిన పరిస్థితి. మరి అలాంటి నేపథ్యంలో ఇప్పుడు వరుసగా ఏ పార్టీని కాపాడుకోవాలన్నప్పుడు కుటుంబం అందరూ కూడా వీళ్ళందరి చేతులు కూడా అంటే అందరూ కూడా సమన్వయంతో ముందుకెళ్లారు, ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డారు అనేటువంటి అనుమానాలు అయితే ప్రభుత్వం ప్రజల ముందు పెట్టింది. మరి దాన్ని నివృత్తి చేసుకోవడానికి మేమంతా సిద్ధంగా ఫోన్ ట్యాపింగ్ మాకు సంబంధం లేదు, ఒకవేళ ఫోన్ ట్యాపింగ్ జరిగినప్పటికీ అది అధికారికంగా జరిగి ఉంటుంది, అది దానికి హోంమంత్రి అక్కడ ఉన్నటువంటి హోంమంత్రి లేదా అప్పుడు డీజీపీ అలాగే డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఉంటారు. కానీ మాకేం సంబంధం, మేమైతే విచారణకు వస్తామన్నట్టుగా కూడా ఇప్పటికే హరీష్ రావు కూడా అదే స్పష్టం చేశారు, కేటీఆర్ కూడా అదే స్పష్టం చేశారు. మరి ఇప్పుడు సంతోష్ రావు అంతగా కూడా నోటీసులు రావడం జరిగింది. మరి సంతోష్ రావు కేసీఆర్ కు అత్యంత సన్నిహితంగా పాల్గొన్న ఉన్నటువంటి అనేక ఆరోపణలు కూడా దశాబ్ద కాలం బీఆర్ఎస్ పార్టీ అధికారులు ఉన్నప్పటికీ సంతోష్ రావు పైన అనేక ఆరోపణలు వచ్చాయి. మరి ఇప్పుడు అయితే ఫోన్ ట్యాపింగ్ కూడా తను చేయించాడు అనేటట్టుగా కూడా కవిత కూడా అంటే బాధ ఏ కుటుంబం నుంచి అయితే బయటకు వచ్చిందో కేసీఆర్ కు సాక్షాత్ కూతురు అయినటువంటి కవిత కూడా ఇటు హరీష్ రావు పైన కావచ్చు ఇటు సంతోష్ కుమార్ పైన అయితే చాలా వరకు విమర్శలు గుప్పించింది. ఫోన్ ట్యాపింగ్ అనేది ఖచ్చితంగా జరిగింది, వీరు చేశారని మాత్రం ఆరోపణలు గుప్పించిన విషయం. ఇది ప్రతిపక్ష పార్టీలో ఆ పాలకపక్షం కాదు, కల్వకుంట్ల కుటుంబం నుంచి ఉన్నటువంటి కవితనే చెప్పినట్టు విషయం. మరి ఈ నేపథ్యంలో కొంత మేర అంటే ఇప్పటికే రాధాకిషన్ రావుతో పాటు ఇప్పటి వరకు ఎవరైతే విచారించారో వాళ్ళంతా కూడా ప్రభాకర్ రావు విచారించిన వాళ్ళంతా డేటా సమయం ఛేదించారో ఎవరెవరి ఫోన్ ట్యాప్ చేశారో అనేటువంటి పైన ఒక స్పష్టత వచ్చినట్లయితే సిట్ అయితే దాని దర్యాప్తులు జరిపింది. ఆ సిట్ ఏర్పడిన తర్వాత రెండో సిట్ ఏర్పడిన తర్వాత ఒక పెన్ డ్రైవ్ కూడా చాలా కీలకంగా మారింది అనేటువంటి విషయాన్ని కూడా గతంలో మనం చూసాం. మరి వాటన్నిటి దృష్టిలో ఎవరెవరు ఫోన్లు ట్యాప్ చేశారు, ఎవరెవరి ఆదేశాల మీద జారీ చేశారు అనే దానిపైన సాక్ష్యంగా అంటే 160 సిఆర్పిసి కింద అయితే నోటీసులు ఇచ్చి వాళ్ళ నిందలు పిలిపిస్తున్నారు. మరి ఇప్పుడు హరీష్ రావు వంత అయిపోయింది, ఇప్పుడు కేటీఆర్ వంత అయిపోయింది, ఇప్పుడు సంతోష్ రావు వంత అయితే వచ్చింది. మరి సంతోష్ రావు తర్వాత కేసీఆర్ కూడా అంటే త్వరలో కేసీఆర్ కూడా సిట్ అధికారుల ముందుకు రాబోతున్నారా, పిలిచి ఒక్కొక్కరిని అయితే పిలిచి విచారించి స్టేట్మెంట్ రికార్డ్ చేసిన నేపథ్యంలో మరి అవసరమైతే మరోసారి తమ అయితే విచారణ రావాల్సిందిగా కోరుతున్న నేపథ్యంలో కేసీఆర్ కూడా పిలిచే అవకాశం ఉందా అనేటువంటి ప్రచారం అయితే జోరుగా కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ మహేందర్.